మీ అందరికి ఉపయోగపడే వీడియో అనమాట ఇది. నాకు కొన్ని రోజుల క్రితం ఏంటంటే మొక్క నిండా కూడా మచ్చలు వచ్చేసినాయి. ఆ మచ్చలు అంటే తేనె కలర్ టైపు, లేకపోతే బ్రౌన్ కలర్ టైపు, ఇంకా సోపు మచ్చలు అంటారు కదా, సోపు మచ్చల టైపు మొక్క అంతా మచ్చలు వచ్చేసాయి అనమాట అండి. ఈ మచ్చలు వచ్చేస్తేనే ఎలాగరా బాబు మచ్చలు వచ్చేసి చెప్పేసి నేను ఏం చేశానంటే, మా ఏరియాలో మాకు చిన్న పల్లెటూరు అనమాట అండి, బాగా చిన్న పల్లెటూరు. అక్కడ మాకు ఆర్ఎంపీ డాక్టర్లే దొరుకుతారు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండరు. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ గారికి చూపించుకుంటే పలానా సూప్ వాడమ్మా అని చెప్పేసి చిన్న సూప్ రాయిచ్చాడైనా ఒక 50 రూపాయలు 60 రూపాయల సూప్ తీసుకున్నాను, రాశాను. ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అలా రాస్తున్నాను. ఆ సూప్ అయిపోయింది. సరే ఏం తగ్గలేదు, రెస్పాండ్ ఏం లేదు కదండి. మళ్ళీ ఆయన చెప్తే మళ్ళీ ఇంకో సూప్ రాశాడు ఆయన. ఆ సూప్ కూడా రాసుకున్నానండి, వాడే అనుకున్న రోజులు. అయినా సరే ఏమాత్రం రెస్పాండ్ లేదు, ఏం తగ్గలేదు నాకు. ఇది తింటరా బాబు, 2 సూపులు రాశాడు, ఏ పని అవ్వలేదు. సరేలే మొఖం మొత్తం పెంట కింద ఉండిలా ఉంది మొఖం అని చెప్పేసి ఏం చేసానంటే, ఏదైనా పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టోపీ పెట్టుకుని వెళ్ళుకున్నాను అనమాట అండి. అంటే నాకు మొఖం చూపించడం ఇబ్బందిగా అనిపించింది, అంటే అంతలా మచ్చలు వచ్చేసినాయి అనమాట. సరేలే అని చెప్పేసి మచ్చలు ఎలాగరా బాబు అని చెప్పి ఏం చేశానంటే, మాకు పక్కనే చిన్న టౌన్ ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ గారికి చూపించుకుంటేనే ఆయన కొన్ని సూపులు రాశాడు, వాడాను. రెస్పాండ్ లేదు. ఆయన చెప్పినట్టు ఉదయం వేడి నీళ్ళతో మొహం కడుక్కొని రాయమ్మా అని చెప్పి కూడా చాలా సిందులు చేశాను, ఏం తగ్గలేదు, మచ్చలు అలాగే ఉన్నాయి. సరేలే ఇదేంటి ఇలాగ ఉండిలా ఉందిరా బాబు, ఈ తలకాపోటు మనకి తగ్గిలా లేదు అని. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు మా ఫ్రెండ్ చెప్పాడు, పలానా దిక్కుని మన ఊరికి దూరంగా చిన్న సిటీ ఉంది కదా, సిటీలో చర్మవ్యాధుల డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారికి చూపించుకుంటే మనకు కంపల్సరీ బాగుంటుంది, తగ్గుతుందని చెప్పాడు. కంపల్సరీ నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిశానండి. కలిస్తే తర్వాత ఆయన చూశాడు, చెక్ చేశాడు, ఏదో సూదులు చిల్ల గోగడి అని చేసి ఆయన కొన్ని సూపులు రాశాడు, వాడాను. ఏం తగ్గలే, అలాగున్నా పెరిగినాయి తప్ప ఏం తరగలేదు. ఆ తర్వాత మళ్ళీ ఈసారి వెళ్ళాను, మళ్ళీ చూపించుకున్నాను, మళ్ళీ సూపులు మార్చాడు, ఏం తగ్గలేదు. తగ్గకపోతే ఏంట్రా బాబు ఇన్నిసార్లు చూపించినా తగ్గలేదని చెప్పేసి ఇలాగ బాధపడుతుండేవాడిని. ఎక్కడికైనా వెళ్ళినా క్యాప్ పెట్టేసుకోవడం, ఏదైనా ఊరు ప్రయాణం చేయడం, లేదన్నా ఫంక్షన్కి వెళ్తే అలాగే వెళ్ళడం, ఫోటోలు కూడా తీయించుకుంటేవాడిని కాదు. ఎందుకంటే ఈ మచ్చల వల్ల నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. తర్వాత ఇది ఎలా కాదురా బాబు అని చెప్పేసి అనుకుంటున్నాను, ఏదో చేద్దామని. ఒకరోజు నేను పనిచేసి ఇక్కడ ఏమైందంటే అండి, నేను పనిచేసే ప్లేస్లోనే కొంతమంది ముసలాళ్ళు చీపుర్లు తెస్తారనమాట, సైకిల్ కట్టుకొని, ఈనెల చీపుర్లు. ఈ చీపుర్లు తెచ్చి అమ్ముతుంటేనే మేము అక్కడ ఆల్రెడీ ముఖం కోసం డిస్కస్ చేసుకుంటున్నాం. బాగా ముసలాడు అనమాట అతను, ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. అతను ఏం చేశాడంటే, అక్కడ ఈ టాపిక్ అన్నట్టున్నాడు, వినేసేసి ఆ ముఖం మచ్చలు పోడాకమ్మా దాని కూడా ఏముంది బాబు, పలానా మొక్క ఉంది కదా అది రాసుకుంటే తగ్గిపోద్ది అన్నాడు. తగ్గిపోతే ఏంట్రా ముసలాడు చెప్తున్నాడు. అంతలోకి మా ఫ్రెండ్ అన్నాడు, ఎవరి దగ్గర ఏముంది ఉంటుంది, ఏ టాలెంట్ ఉంటుందో తెలియదు, మనం ఒకసారి ట్రై చేస్తే తప్పే ఉంది అన్నాడు. సరే అడిగాను, తాత ఏంటి అసలనే ఏదో చెప్తున్నావు కదంటే, అప్పుడు చెప్పాడు అతను. ఏంటనుకుంటున్నారు, అది పచ్చి పసుపు కొమ్ము. పెద్ద డబ్బులే కాదు, ఫ్రీ. నాకు మేము ఉండేది పల్లెటూరే కదా. ఆల్రెడీ మా ఫ్రెండ్ అడిగితే మా ఫ్రెండ్ అన్నాడు, సీఎన్ కొట్టును ఉన్నారా కొమ్ములు, కొంచెం తవ్వుకోరా అన్నాడు. నేను అక్కడికి వెళ్ళి చిన్న ఓసెట్కి వెళ్ళి ఇన్ని కొమ్ములు తవ్వుకున్నాను అనమాట అండి. తవ్వుకుంటే ఏం చేద్దామంటే, ఇదో బాధ ఒకటి ఉంది. ఆ కొమ్ములు తవ్వుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడితేనేమో పాడైపోతాయి, అలాగే బయట పెడితే ఎండిపోతాయి. ఎలాగరా బాబు అన్నప్పటికీ అతను ఆల్రెడీ ముందే చెప్పాడు, ఏమనంటే మీ ఇంటికాడ కొంత మట్టి తవ్వమ్మా, మట్టి తవ్వి కొమ్ములన్నీ కూడా అందులో కప్పెట్టేసేసేసి అలా దాయి, అది నీకు కావాల్సినప్పుడల్లా ఒక కొమ్ము తీసుకో, మట్టిలో నుంచి ఒక కొమ్ము తీసుకొని దాన్ని వాడుకోమని చెప్పాడు. ఆయన ఎలా వాడుకోమన్నాడు ఏంటంటే, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం, ఇది సేమ్ సూపులు రాసుకున్నట్టే. అయితే ఏం చేస్తుంటే ఈ కొమ్ముని ఆ మట్టిలో తీసుకోవడం, అంటే మట్టిలో పెట్టడం వల్ల అది చనిపోదు అనమాట అండి. ఎలాగున్న కొమ్ము అలాగుంటుంది, ఇంకా సిగురులు వస్తాయి అనమాట. కొమ్ము పాడవకుండా ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు, అంటే 1 నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా కొమ్ములు పాడవకుండా, అంటే పసుపు కొమ్ములు పాడవకుండా ఉంటాయన్నమాట. పసుపు దాన్ని నేను ఏం చేస్తున్నానంటే, చిన్న గొచ్చి మీద కానీ సిమెంట్ రోడ్డు మీద కానీ రుద్దమని చెప్పాడు. మా ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉండేది, నేను ఆ రోడ్డు మీద రుద్దుమని అనమాట. కొమ్ముని బాగా రుద్దేసేసి ఆ కొమ్ము రసం వస్తుంది కదా క్రీమ్ కింద, అది నేను మొఖాన్ని రాసుకుంటాను అనమాట. మొత్తం అంతా కొంచెం జిడ్డుగా పసుపు ఉండేది. రాసుకుంటుంటే నేను ఎక్కువ రోజులు రాయలేదండి. అతను మనకు ఒక 4 రోజులు అన్నాడు, నేను 4 రోజులు ఏం వాడలేదు, 15 రోజులు కూడా వాడండి. నేను ఉదయం రాసేసేవాడిని డ్యూటీకి వెళ్ళేటప్పుడు, అలాగే మధ్యాహ్నం రాసేసేవాడిని, తర్వాత సాయంకాలం కూడా రాసేసేవాడిని. ఇలా రాసి నేను రాసేస్తుంటేనే ఒక 3 రోజులకి తేడా తెలిసింది నాకు. 3 రోజులకి కొంత సేడత్వం పట్టింది. ఈ ఎక్కువ మచ్చలు కూడా లైట్గా మండిది అనమాట, లైట్గా. ఈ ఇంటర్ ఎలా మండుతుంది, సరే పసుపే కదా, మనం ఏం తప్పుదేం రాస్తలేదు. పైగాని పెద్దలు కూడా చెప్పారు పసుపులోని యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయని. సరే అని చెప్పేసి నేను వాడానంటే అలా 15 రోజులు వాడిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతాం మొదలెట్టేసినాయి, మచ్చలు పోవడం మొదలెట్టాయి అనమాట. నేను 15 రోజులు 18 రోజులు వాడుంటాను అంతే. 1 రోజుల్లో ఒక్క నెలలో నా మొఖం ఉన్న మచ్చలన్నీ పోయినాయి. నలుపు మచ్చలు కానీ, బ్రౌన్ కలర్ మచ్చలు కానీ, మొత్తం రకరకాల మచ్చలు అనమాట పోయి
ఇంకోటి ఏంటంటే టిస్ట్ ముఖం కొత్త గ్లోబ్గా మొదలైంది. అందరూ కూడా ఏదో ముఖం కాంతిగా ఉందరా, భలే ఉందరా, ఏంటి ఏం వాడుతున్నా అనేవారు. నిజంగా నాకు ఆ పసుపు కొమ్ము రాసుకున్న తర్వాత చాలా తేడా తెలిసిందండి నా ముఖంలోని. ఇది సూపర్ అనమాట, చాలా గ్లోబ్గా అందంగా బాగుండేది. అప్పుడు ఇంకా టోపీ పెడతాం కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకా అలాంటి ఏం లేదండి, చాలా బాగా సెట్ అయింది. ఎందుకంటే ఇది మీలో చాలామంది ఈ సమస్యలతో బాధపడుతుంటారు. ఇది ఎవరిదో నేను కాపీ కొడతాను, నా ఓన్ అనమాట, నాకు జరిగింది. తర్వాత నేను ఒక ఆవిడకి చెప్పాను, మా చుట్టాల ఆవిడకి, సేమ్ ఆవిడకి నాకులాగే మసలు వచ్చేసినాయి. ఆవిడకి చెప్పాను నువ్వు ట్రై చేయి పని అవుద్దంటే ఆవిడ కూడా వాడిందండి, పని అయింది. తర్వాత మా ఫ్రెండ్కి ఒకడికి వచ్చింది, ఆడికి కూడా వాడాడు, పని అయింది. వాళ్ళ ఫ్రెండ్కి కూడా వచ్చింది, చెప్పాను నేను, పని అయింది. ఇంతమంది పని అయిందంటే నాకు అనిపించింది ఇది కంపల్సరీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట. అంటే అప్పుడులో ఇన్స్టాగ్రామ్ లేదు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి నాకు గుర్తొచ్చింది. ఈ విషయం 10 మంది చెప్తే ఉపయోగపడుతుంది కదని. మీలో చాలామందికి అంటే సోపు మచ్చల టైపు ఈ ముక్కు మీద వచ్చేస్తాయి, నాకు తెలుసు. ముక్కు మీద, ఈ బుగ్గల మీద ఇవన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట. వచ్చిన తర్వాత మీరు చాలా సూపులు మందులు వాడినా ఏం తగ్గదు. ఒక్కసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను, నాకు తగ్గింది, నా పని అయింది. నేను ఊరికే మాట్లాడి చెప్పను కదా, మీకు కూడా తెలుసు కదా. నేను ఏది కూడా టెస్ట్ చేయకుండా మీకు చెప్పను, అది మీకు బాగా తెలుసు. అది మీరు ఏం చేయాలంటే తవ్వుకొని పసుపు కొమ్ము లేదా మార్కెట్లో దొరుకుతాయి కొన్ని దిక్కుల్ని, ఆ మార్కెట్లో దొరికిన మీరు తెచ్చుకొని, ఇప్పుడు మీ ఇంటికాడ మట్టి లేదనుకోండి, కుండీలు ఉంటాయి కదా, పూల కుండీలో కప్పెట్టేయండి. మట్టిలోని కప్పెట్టేసి కావాల్సినప్పుడల్లా మరి చిన్న ముక్క తీసుకొని ఆ ముక్కను మీరు బాగా రుద్ది ఏదో గొరగొచ్చు మీద రుద్దేసేసి దాన్ని ఆ క్రీమ్ రాసుకున్నారనుకోండి, మీకు 15 రోజులు, నెల రోజుల్లో మీకు రెస్పాన్స్ తెలుస్తుంది. నేను ఊరికే చెప్తలేదని, నేను టెస్ట్ చేయను, నేను పడ్డాను, నాకు తగ్గినాయి కదా. మీకు ఆ ఫోటోలు లేవు నాకు, ఆ మచ్చలతో ఉన్నప్పుడు నేను ఫోటోలు తీయించుకోలేదు. నిజంగా నాకు ఆ మచ్చలతో ఉన్నప్పుడు నేను ఫోటోలు తీయించుకుంటే నేను ఇప్పుడు స్క్రీన్ మీద పెడుతున్నాను, మీరు చూద్దరనమాట. నాకు చాలా బాగా పని అయింది అనమాట అండి. మీలో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మచ్చలు ఉంటే మాత్రం కంపల్సరీ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కంపల్సరీ ఇది యూజ్ అవుతుంది అనమాట అండి. పైకి ఇది డబ్బులతో ఖర్చు ఏం కాదు కదా, ఫ్రీ కదా. కాబట్టి వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి మరి.